ఇంద్రనీల్ గారు, చాలా ముఖ్యమైన విషయం ఈ మీ సర్వేలు ఇవన్నీ ఉంటే రేపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో చాలా అప్రమత్తత అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈసీ కొత్తగా తీసుకొచ్చిన రూల్తో సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది, పేరు అవసరం లేదు, లేకపోతే వాళ్ళ డెసిగ్నేషన్ అవసరం లేదు, వాళ్ళ సీల్ అవసరం లేదు, ఎవరైతే అధికారి సంతకం పెట్టారో వాళ్ళది ఇవేమీ అవసరం లేదు అని చెప్పేయడం వల్ల కొంత గందరగోళం ఏర్పడే పరిస్థితుంది. సార్, రేపు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు ఇదే విషయం పైన హైకోర్టులో కొట్లాడారు, సుప్రీంకోర్టులో కొట్లాడారు. సరే, ఏదో న్యాయం జరగలేదంటున్నారు, తర్వాత చూద్దాం. రేపు 8 గంటల లోపు కరెక్ట్గా 8 గంటలకు అది ఓపెన్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవైపు బ్యాలెట్ 8:30కు ఓపెన్ అవుతుంది, ఇక్కడేమో 8 గంటలకేమో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఇది గందరగోళానికి దారితీస్తే ఆలస్యం అవుతుంది. ఎట్లా ఉంటే బెటర్ అంటారు? సార్, ప్రతి ఎలక్షన్లో కూడా పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయిన తర్వాత అది టయానికి ఎప్పుడు కంప్లీట్ అవ్వదు. సో లేట్ అయిపోతుంది, ఈవీఎం కౌంటర్లు ఓపెన్ చేసేద్దామని ప్రపోజల్ పెడతారు. అలా పెట్టి ఈ మిగిలిపోయిన పోస్టల్ బ్యాలెట్ని కానీ ఈ పోస్టల్ బ్యాలెట్ చివరిలో లెక్కిద్దామని కన్విన్స్ చేస్తారు ఇద్దరు అభ్యర్థుల్ని. కన్విన్స్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కన్విన్స్ అయ్యి ఇదివరకు ఈవీఎంల మీద వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఫర్ సపోజ్ ఒక 2,000, 3,000 అనుకోండి, పోస్టల్ బ్యాలెట్ ఒక నియోజకవర్గంలో 3,000 పోల్ అయ్యి ఈ చివరి దాకా లెక్కించిన తర్వాత డిఫరెన్స్ ఒక 4,000 పైన ఉందనుకోండి, 4,000 కాదు సారీ 10,000 ఉందనుకోండి, ఈ 3,000 ఒకళ్ళకే పడ్డా కూడా గెలవరు. కాబట్టి అపోనెంట్ అదే ఓడిపోయిన వ్యక్తి వెళ్ళిపోయేవాడు, వాళ్ళ ఏజెంట్లు కూడా వెళ్ళిపోయాడు. తర్వాత ఇవన్నీ వ్యాలిడేట్ చేసుకుని మెజారిటీ ఆఫ్ గెలిచిన అతనికి యాడ్ చేసేవాళ్ళు. సో ఆ గ్యాప్ ఉంటే 10,000 ఉంటే ఓకే, 10,000 ఏమో అక్కడ మెజారిటీ వచ్చింది, 3,000 ఇంకా ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఉన్నప్పుడు. ఈసారి ఎలా ఉంది, నిబంధనలు ఒక రకంగా ఇచ్చి పోలింగ్ అయిపోయిన తర్వాత నిబంధనలో మార్పులు చేసిన తర్వాత డెఫినెట్లీ అక్కడ గొడవలు కూడా జరుగుతాయి. అంటే వాళ్ళ ఏజెంట్ మన ఏజెంట్ ఇది వ్యాలిడ్ కాదు, ఇది ఇన్వాలిడ్ అని గొడవలు జరుగుతాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆపి తర్వాత లెక్కెడదాము అనే ఒక ప్రపోజల్ పెడతారు. ఆ ప్రపోజల్లో ఉన్న లాజిక్ ఏంటంటే ఈసారి టైట్ కాంపిటీషన్ అయితే జరిగింది. ఎందుకంటే అలయన్స్లో వాళ్ళ బలం కూడా కొంత పెరిగింది. గ్యాప్ అనేది 3 నుంచి 4% ఆఫ్ ఓటింగ్ ఉందని మెజారిటీ ఆఫ్ సర్వే సంస్థలు చెబుతున్నాయి. సో అలా చెప్పినప్పుడు ఏంటంటే 30 నుంచి 35 నియోజకవర్గాల్లో ఆ గెలుపోటములు 3,000 ఓట్ల లోపే ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ పోస్టల్ బ్యాలెట్ని పోస్ట్పోన్ చేసుకొని లాస్ట్ వరకు పెట్టుకుంటారో డెఫినెట్లీ అక్కడ ఉన్న అధికారులు ఏ పార్టీని గెలిపించాలనుకుంటే ఆ పార్టీకి అనుకూలంగా ఆ పోస్టల్ బ్యాలెట్ నిర్ణయం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వ్యాలిడ్ ఓటు ఇన్వాలిడ్ అవ్వచ్చు, వాళ్ళ ఇన్వాలిడ్ ఓటు వ్యాలిడ్ అవ్వచ్చు. సో దీనికోసం కుదిరితే ఏం చేయాలి, పోస్టల్ బ్యాలెట్ అయిపోయిన తర్వాతే స్టార్ట్ అవ్వాలి. లేని పక్షాన పోస్టల్ బ్యాలెట్ కంటూ 6 టేబుల్ సపరేట్ గా ఇచ్చారు కాబట్టి అది ప్యారల్ గా కౌంట్ చేయించి చాలా అప్రమత్తంగా ఉండి 11 అది కంప్లీట్ చేయించుకుంటే ఒకవైపు జరుగుతూ ఉండగా పోస్టల్ బ్యాలెట్ సపరేట్ గా జరుగుతూ ఉండాలి, సైమల్టేనియస్ రెండు జరగాలి. రెండు జరిగితేనే మంచిది. దీని తర్వాత కౌంట్ చేస్తామని కానీ పక్కన పెడితే ప్రమాదకరం. ఇది ఏజెంట్లందరూ తెలుసుకోవాలి, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంతేనా? అంతే సార్. రైట్, చాలా క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే ఒక 10,000 మీరు చెప్పినట్టు ఒక 10,000 ఓట్లతో మెజారిటీ తేడా ఉన్నప్పుడు ఇవి 3,000 పోస్టల్ బ్యాలెట్ కాబట్టి పెద్ద విషయం కాదు కాబట్టి వదిలేయచ్చు అక్కడికి. అంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు, తర్వాత కౌంట్ చేసుకుని ఎవరికి ఎంత మెజారిటీ అనేది యాడ్ చేసుకుంటారు. కానీ ఒక 3,000, 4,000 దగ్గరే ఉన్నప్పుడు ఈ 3,000 అటు జరిపే ప్రమాదం ఉంటుంది. ఈసారి 30 నుంచి 35 నియోజకవర్గాలు ఆ 3,000 లోపు ఉన్నాయి. 30 పైన ఉన్నాయి సార్. 30 పైన ఉన్నాయి సార్. చాలా జాగ్రత్తగా ఉండాలి ఏజెంట్లు ఇప్పుడు ఈ విషయంలో. రైట్, ఇంకొక విషయం చెప్పండి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు ఎటువైపు మళ్ళారు? ఎందుకు? దానికి కారణం ఏంటి? 2014లో విజయమ్మ గారు బైబుల్ పట్టుకొని తిరిగినప్పుడు కొన్ని వర్గాల వారు దాన్ని వ్యతిరేకిస్తూ కూడా కొంత నష్టం అయితే జరిగింది వైఎస్ఆర్సీపీకి. కానీ ఆ రోజు జరిగిన నష్టాన్ని ఆలోచించకుండా తన ఎన్నుకున్న విధానాన్ని ఎంచుకుని అలా వెళ్ళటం వలన వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఈ రోజున ఎస్సీ కమ్యూనిటీలో అంటే బైఫర్గేషన్ బెనిఫిట్స్ను కూడా పక్కన పెట్టి మాదిగా 2 సామాజిక వర్గాలు కూడా ఆల్మోస్ట్ 85% వరకు వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ వేశారు. అవునా? 85%. అమలాపురం పార్లమెంటు పరిధిలో ఎస్సీ సామాజిక వర్గం 97.5% పోల్ చేసింది వైసీపీకి. 97.5. ఇది ఒక రెవల్యూషన్ లాగా కనిపిస్తుంది కదా సార్. మాల సామాజిక వర్గం మెజారిటీ ఆఫ్ ఏరియాలో 85 టచ్ చేసింది. కొన్ని ఏరియాలో మాత్రం మాదిగ సామాజిక వర్గం 70% దగ్గర ఆగింది. 2014 సినారియో, 2019 సినారియో రెండిట్లో కూడా మాదిగ సామాజిక వర్గం టీడీపీకి 70 ఉంటే వైసీపీకి 30% ఉంది. సో 40% కన్వర్షన్ అంటే 7% లో 40 అంటే అక్కడే 2.5% ఎడిషనల్ గెయిన్ ఆఫ్ ద ఓటు వైఎస్ఆర్సీపీకి వచ్చింది.
అడిషనల్గా మేము మహిళలతో చెక్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలకు వెళ్తే అది ఆల్మోస్ట్ పాపులేషన్లో మనకు ఓటింగ్ 42% ప్లస్ ఉంది. ఆ 42%లో ఆల్మోస్ట్ 50-50 అంటే జనరల్గా టీడీపీకి బీసీ ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ ఉండేది. 50-50 తీసుకున్న తర్వాత కూడా టీడీపీకి భర్త ఓటేసిన మహిళలు వైసీపీకి ఓటేసినది 30-35% టాలీ అయింది మాకు. అంతలా మార్పు అంటే పథకాలు ఇవే కాకుండా అప్పర్ కాస్ట్లో కూడా మేము చాలా చూసాం సార్. కమ్యూనిటీ అనేది పక్కన పెడితే మేమంతా ఒక గంపగుత్తగా వేస్తామంటున్నారు, మాకు ఏ పథకాలు అందలేదు. కానీ ఇన్పుట్ సబ్సిడీ కింద నాకు 14 లక్షల డబ్బులు వచ్చినాయి. నేను ఒక చిన్న సైజు టీడీపీ నాయకుడినే. సో ఆ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఎంత జరిగింది అని వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఆడకెళ్తే నన్ను హేళన చేస్తారు, మనకి ఎలాగూ ఈర్లేని వెళ్ళలేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ నా బ్యాంక్లో 14 లక్షలు పడ్డాయి. దుగ్గిరాల దగ్గర చెప్పారు సార్, ఇది పసుపుకి సంబంధించింది. ఇలా ఒక అతను అపార్ట్మెంట్ దిగొచ్చి చెప్పాడు, ఏమని, నాకు ఎలాంటి లబ్ధి లేదు, నేనైతే వేస్తా ఓటు. ఎందుకు సార్ ఏంటి అంటే, కరోనా వచ్చినప్పుడు నా ఫ్యామిలీ మొత్తం ఎక్కడ ఇబ్బంది పడుద్దో నేనే పంపించేసా, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నేను చస్తాను అని నేను ఫిక్స్ అయిపోయాను. నేను చావును చూసి వచ్చా. జగనన్న నియమించిన సిస్టమ్, ఒక వాలంటీర్ వచ్చి నాకు ఫుడ్ కానివ్వండి, ఒక అంగన్వాడీ వాళ్ళు వచ్చి మెడిసిన్ కానివ్వండి, ఇలా అందించి ఈరోజు నేను చావు చూసి వచ్చా. ఈ సిస్టమ్ నాకు నచ్చిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏ పథకం అందట్లేదు, నా పిల్లలు ఫారిన్లో చదువుకుంటున్నారు, నేను ట్యాక్స్ పేయరు, కానీ నా పిల్లల్ని చదివించుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. కానీ ఈరోజు అలా కొత్త డ్రెస్సులు వేసుకుని ఇంగ్లీష్ మీడియం చదవడానికి స్కూళ్ళకి వెళ్తుంటే చూడటానికి చాలా ముచ్చటగా ఉందని చెప్పిన అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు. సో ఓన్లీ అగ్రవర్ణం అంతా ఒక సైడ్ వేసింది, వీళ్ళు మాత్రమే వేశారు, ఇలా ఏం లేదు సార్. కృతజ్ఞతా భావంతో, ఎందుకంటే 2019 శాంపుల్స్ తీసినప్పుడు ఏదన్నా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ అంతవరకే చెప్పేవాళ్ళు. నౌ నేనైతే పర్సనల్గా నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అయితే ఐ హావ్ సీన్ ద ఎమోషన్స్ సార్. ఆ ఎమోషన్స్ కూడా చూసాం. అది చాలా ఎక్కువగా ఓన్ చేసుకుంటే గానీ మనం చూడలేము. కరెక్ట్. అది ఇంకోటి 2019లో మేము సర్వే చేసేటప్పుడు యాంటీ గవర్నమెంట్ ఉంటే ఎగబడి చెబుతారు, మాకు టఫ్. ఇప్పుడు వెళ్ళైనా అడగండి సెఫాలిస్టులు ఎవరినైనా, అనుకూలంగా ఉన్నప్పుడే ఎవరు బయటపడరు. నా పని నేను చేసుకుంటా, నాకు వ్యతిరేకత ఏమి లేదు. సో వాళ్ళ నుంచి మేము వ్యతిరేకత లేనప్పుడు ఒక సైలెంట్ నడిచేది ఎట్లా తెలిసిద్ది మాకు, మేము ఎక్కువసేపు మాట్లాడితే కానీ వాళ్ళు బయటపడే వాళ్ళు ఓట్ అయినట్టు యాంటీ. ఇప్పుడు అసలు యాంటీ లేదని చెప్పం సార్. ట్రూ అప్ ఛార్జెస్ ఉన్నాయి, ఇసుక విధానం ఉంది, లిక్కర్ గురించి యాంటీ ఉంది, రోడ్ గురించి అడిగారా? చాలా మంది అడుగుతాం సార్, అడిగాము, డిస్కస్ చేసే మాట్లాడగా సార్. అలా నెక్స్ట్ శాండ్ ఒకటి, వీటి మీద కొంత వ్యతిరేకత ఉంది. అంటే వ్యతిరేకతను దాటి అనుకూలత ఉంది. రైట్.